ఆది, వ్యాధి, జర, మరణాలు ఈ నాలుగు మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయండి. ఎవరు వీటిని తప్పించుకోలేరు. కానీ ప్రతి మనిషి అంతర్గతమైన కోరిక ఏంటంటే నేను ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలి. నాలుగు తప్పించుకోలేమని తెలుసు, కానీ నేను ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలి. అది ఎందుకు ఉంటుందంటే అసలు మన స్వరూపమే ఆనంద స్వరూపం. ఏమండి, మన స్వరూపమే జ్ఞాన స్వరూపం. ఏంటి ఆ స్వరూపం అంటే నేను ఆత్మని. సో నా స్వరూపం ఆత్మ. అందరిలో ఆత్మ ఉందండి. అదే భగవంతుడు. అది తప్ప వేరే భగవంతుడు లేడు. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడమే ఆధ్యాత్మికం. అది పొందితే కానీ సో మనం దుఃఖరాహిత్యాన్ని పొందలేమండి. దుఃఖరాహిత్యాన్ని పొందాలంటే ఏకైక మార్గం ఆత్మజ్ఞానం పొందడమే. ఆత్మజ్ఞానం అంటే నేను ఈ శరీరం కాదు. ఈ శరీరంతో అటాచ్మెంట్ ఉన్నంత కాలం కూడా ఈ శరీరానికి వచ్చే ప్రతి బాధ నాకే వచ్చింది. ఈ శరీరంతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకు వచ్చే బాధ నాకే వచ్చింది అని ప్రతి మనిషి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడండి. మరి జన్మకి కారణం ఏంటంటే మన కర్మే. జన్మకి కారణం కర్మే. మరణకాలంలో మనం ఏది తలుచుకొని మరణిస్తామో దానికి అనుగుణమైన జన్మ వస్తుంది. మరి మరణకాలంలో నిజంగా భగవంతుడిని తలుచుకుంటామండి? గ్యారంటీ లేదు. అందుకనే నిత్యము భగవన్ నామస్మరణ చేయాలి. మరి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే భగవంతుడితో కలిసి ఉండడమే కాబట్టి సో భగవంతుడితో కలిసి ఉన్నవాడు ఏమవుతాడని మళ్ళీ భగవంతుడిగా అయిపోతాడు. అంటే మన స్వరూపమే భగవత్ స్వరూపం. కానీ మనం భగవంతుడిని గుర్తించట్లా. మహానీయులు ఏమంటారంటే నేను భగవంతుడిని గుర్తించాను, మీరు గుర్తించలేదు. అదే తేడా అని చెప్తుంటారు. సో దానికి మనకి పతంజలి మహర్షి అందించినటువంటి యోగ శాస్త్రం ఏంటంటే సో అష్టాంగ యోగం అండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 అంగాలు కలిసి ఉంటేనే అది యోగం అండి. మన శరీరంలో ఏ ఒక్క అంగం లేకపోయినా అంగవైకల్యమే కదా. అలాగే 8 అంగాలు కలిసి ఉంటేనే అది సంపూర్ణ యోగం అవుతుంది. మరి ఆ యోగానికి చేసేటప్పుడు ఏం చేయాలంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగో భవతి దుఃఖ. అందరూ యోగం చేయాలనిపిస్తుంది, కానీ ఎందుకు చేయలేరంటే యుక్తమైన ఆహారం తీసుకోవాలి. యుక్తము అంటే హితము, మితము, ఋతము అని. హితము, మితము, ఋతము అంటే హితము మేలైనది, మితము ఎంత అవసరమో అంత, ఋతుము ఋతువులకు అనుగుణంగా. ఇవి 3 ఎలా ఉండాలంటే ఆహారంలోనూ, విహారంలోనూ, మనం చేసే చేష్టల్లోనూ, మనం నిద్రించే నిద్రలోనూ కూడానండి. ఈ 4 ఉంటేనే మనం యోగం చేయగలం. లేకపోతే యోగం చేయలేమండి. అందరికీ యోగం చేసే భాగ్యం రాదు. ఈ 4 యుక్తం పాటించాలి. మరి దీనికి యోగాభ్యాసం చేస్తే ఏమవుతుందండి అని అంటే ఒక్క శారీరక ఆరోగ్యం కాదండి. ఈ శరీరం ఎన్ని చేసినా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదండి. శాశ్వతంగా ఉండిపోతుందా? నిజంగా భగవంతుడు కానీ నిజంగా ప్రత్యక్షమయ్యి ఇంకొక యవ్వనాన్ని ఇచ్చిన సో మనం భోగాలతోనే ఈ శరీరాన్ని మళ్ళీ చూస్తాం. కాబట్టి భోగాలు అనుభవించిన కొద్దీ పెరుగుతూనే ఉంటాయండి, తరగవు. అందుకని మనిషి సర్వ దుఃఖాలకి కారణం కోరికలు అని చెప్తాడు బుద్ధుడు. ఆ కోరికలు ఎవరికి కలుగుతున్నాయంటే మనసుకు కలుగుతున్నాయి. ఆ మనసుని నిగ్రహించడమే సో మనకి ఈ యోగంలో వస్తుందండి. అంటే మనసు ఎప్పుడు నిగ్రహించబడుతుందండి? ఆత్మజ్ఞానం పొందితే తప్ప మీ మనసును మీరు కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. అప్పుడు వరకు మనసు పనిచేస్తూనే ఉంటుందండి. కాబట్టి ఆ జ్ఞానం దేని వల్ల వస్తుందండి? యోగం. యోగాభ్యాసము వలన సదాగతి చిత్తేంద్రియములు దర్పములు అడగను, రాగద్వేషాదులు చనను, బాగుగా ఆత్మకు సుఖానుభవం కలుగోన్. సో ఇంద్రియ నిగ్రహం వస్తుందండి. మనం అందరూ ఇంద్రియాల వెంటే కదా పరిగెడుతున్నాం. అన్ని భోగాలు భోగించాలండి, ఇంద్రియాలతోనే భోగిస్తాం. లోపల అంతర్గతంగా ఉన్నది ఎవరు? మనసు. మనసులో కోరిక కలిగితే ఇంద్రియాలతో మనం భోగిస్తున్నాం. కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కాబట్టి రాగద్వేషాలు ఇష్టమైతే చేస్తాం, ఇష్టం లేకపోతే చేయం. చాలామంది పిల్లలు చూడండి, అరే ఇది మంచిగా అంటే నాకు ఇష్టం లేదండి అంటారు. అలా పెద్దవాళ్ళు కూడా నాకు ఇష్టం లేదు. అసలు ఇష్టం అనేది మనసుకు సంబంధించిందండి. ఇష్టానికి అసలు ఇంపార్టెన్సే ఇవ్వకూడదట. ఎందుకంటే అది మనసు లక్షణం, ఇష్టం అయిష్టం అనేది. సో మనకి దేనికి ఇవ్వాలి అంటే బుద్ధికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అది ఒక్కటే మనకి విచక్షణ చేస్తుంది. అందుకనే యోగం ఏం చేస్తుందంటే బుద్ధి బలాన్ని ఇస్తుంది. అలాగే చిన్నప్పుడు మంత్రం చేయమంటారు మనకి అక్షరాభ్యాసంలో. ఎందుకు అంటే మనసుని నిగ్రహించడం కోసం ఆ మంత్రోపదేశం అండి. అక్షరాభ్యాసంలోనే చేయిస్తారు, కానీ ఆ మంత్రాన్ని మనం అప్పుడే వదిలేస్తాం.
కాబట్టి మంత్రానికి శక్తి ఉందండి. మనసుని రక్షించేదే మంత్రం. అందుకే చెప్తుంటారు, రామనామ పఠనచే మహివాల్మీకి పాపి బోయుడయ్యు బాపడయ్యే, కులము ఘనము కాదు గుణమే ప్రధానము, విశ్వదాభిరామ వినరవేమ అని. సో ఆయన రత్నాకరుడు అనే ఒక బోయవాడు, చాలా దుర్మార్గుడు. అలాంటిది రామనామం వలనే ఆయన వాల్మీకిగా మారాడు. కాబట్టి మంత్రానికి శక్తి ఉంది, యోగమునకు శక్తి ఉంది. మనందరం చేద్దాం అనుకున్నా ఎందుకు